ఛాన్స్ అంటే అవకాశం. ప్రతి మనిషి తన జీవితంలో దేనికోసం ఎదురు చూసినా చూడకున్నా ఒక్క ఛాన్స్ కోసం మాత్రం తప్పకుండా ఎదురు చూస్తాడు. ఛాన్స్ అనేది టైం వస్తే కానీ రాదు. ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునేవాడు గెలుస్తాడు. దాన్ని ఉపయోగించుకునేవాడు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తాడు. నెక్స్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేసేవాడు జీవితం మొత్తం వచ్చే ప్రతి ఛాన్స్ని తన నెక్స్ట్ ఛాన్స్ ఖాతాలో వేస్తూనే ఉంటాడు. మనం డైరెక్ట్గా కథలోకి వెళ్దాం, అక్కడ మీకు అర్థమైపోతుంది. My God, it's 11:30. Where is my coffee? Coffee ekkada? Aishu. Already 11:30 అయిపోయింది. నా బాస్ నన్ను తిట్టడానికి రీజన్స్ వెతుకుతుంటాడు. ఐషు ఎక్కడున్నావు? పిలిస్తే వినిపించట్లేదా? ఐషు ఎక్కడున్నావు? నాకు లేట్ అవుతుంది. దగ్గర విసికించకు. దీనికి ఏమైనా చెవుడా? ఇదేంటి ఏడుపు చెప్పడం అనిపిస్తుంది? వాట్స్ దిస్? యువర్ డెడ్ బాడీ అండి. ఐషు యువర్ డెడ్ బాడీ అండి. మాట్లాడావేంటి ఐషు? అరే మామ మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? పడగారేంటి? అరే మయాంక్ నువ్వేంట్రా ఇక్కడ? అరే మామ నీతోనే మాట్లాడుతున్నాను రా. 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చానా నేను? అరే మామ ఎవరి డెడ్ బాడీ రా అది? ఎవరు నాతో మాట్లాడారేంట్రా? మాట్లాడాను రా. ఈ డెడ్ బాడీ ఎవరిదో చెప్పట్లేదు కదా, నేనే చూస్తాను. ఈ డెడ్ బాడీ నాదా? ఓ గాడ్, నేను నా కూతురు అన్నీ తిన్నా. ఇప్పుడు నన్ను కూడా దూరం చేసేసావా? దాని పరిస్థితి ఏంటి? రే మయాంక్, మన గొడవలన్నీ మర్చిపోరా. ఇప్పుడు నా కూతురు బాధ్యత నీదే. రే మయాంక్ వినిపిస్తుందా? నా కూతురు బాధ్యత నీదే. అరే మయాంక్, ఓ గాడ్, ఒక్క ఛాన్స్. నా కూతురు బాధ్యత మయాంక్. ఓ గాడ్, గివ్ మీ అ ఛాన్స్. డాడీ లేవండి, అసలు 6 అయిపోయింది. లేవండి డాడీ, లేవండి. ఏంట్రా? ఎందుకు డాడీ నన్ను తిడతారు? ఓ షిట్, ఇదంతా కలనా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎ ఛాన్స్. డాడీ మీ టాబ్లెట్స్. ఐషు ఇక్కడ కూర్చోనా? సారీ రా కన్నా, యువర్ డాడీ ఈజ్ అ వెరీ బ్యాడ్ పర్సన్. నేను ఎప్పుడు తిడుతుంటాను. ఇవాళ ఈవినింగ్ ఒక మంచి గిఫ్ట్. ఏంటి డాడీ ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? కొన్ని నీకే అర్థమవుతున్నాను. సరేనన్నా, నువ్వు వెళ్ళి ఆడుకోకుండా ఫ్రెష్ అప్ అయింది. అది కాదు నాన్న, ఈరోజు ఆఫీస్ ఉందిగా. ఇవాళ ఆఫీస్కి వెళ్ళట్లేదు రండి, మొత్తం టైం నీతో స్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యారా డాడీ? సో గొడవలన్నీ మర్చిపోయి ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రా. తప్పకుండా వస్తాము. సరే వెళ్ళు. ఆ దేవుడు ఈ క్షణమైన నీ దగ్గరికి నన్ను పంపించేసి
Siri, I'm coming there. Let us meet there. Sir, లోపలికి. Wow. Amazing. ఇదేం చూస్తావు ఇప్పుడు చూడు. Wow. ఐషు చూడు నీకోసం. Wow. Thank you. కదా Thank you. ఓకేనమ్మా. ఎవరు వచ్చాడు చూడుకోమ్మా. మీరు అరే మయాంక్ ఎన్నాళ్ళైందిరా నిన్ను కలిసి. నీ కొడుకు కదా. ఇంకేంట్రా నీ పేరేంటి? ఆదర్శ్ అంకల్. నా అమ్మాయి ఐషు. హాయ్ హాయ్. అరే పిల్లలు వీడియో. అరే అంకల్. అరే మా అమ్మ మన గొడవలని మర్చిపోయి వచ్చినందుకు థ్యాంక్స్. ఏంటి మామ అర్జెంట్గా రమ్మని పిలిచినాం? చెప్పాను మామ, నా హార్ట్ ప్రాబ్లం గురించి మీకు ఎలాగో తెలిసింది కదా. అవును మామ, ఇప్పుడు ఎలా ఉంది? ఆల్రెడీ 2 times హార్ట్ అటాక్ వచ్చింది. ఎప్పుడు చనిపోతానో తెలియదు. మామ ఈ పేపర్ పైన సైన్ చేయాలి. ఏంటి అది పేపర్? నేను ఏ క్షణంలోనే చనిపోతాను. ఒక చిన్న ఫేవర్. సరేరా చెప్పురా. అమ్మ నేను ఏ క్షణంలోనే చనిపోయినా కానీ నా కూతురు బాధ్యత మీదే. ప్రామిస్ చేయను. ఈ పేపర్ ఏంటిరా? తెలిసిందే కదరా, ఇది 3 కోట్ల ఆస్తి మా నాన్న ఇచ్చారు. నా కూతురు బాధ్యత ఇప్పుడు మీదే. ఈ ప్రాపర్టీ మొత్తం మీదేరా. దీనిపైన ఒక సైన్ చేసి నా కూతురు మంచి. తప్పకుండా మామ, మీ కూతురికి నా కూతురులాగా చూసుకోండి. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ముందు ఆ పేపర్ చదువు మ్యామ్. సరే ఏం అవసరం లేదు. ఐష్ తెలిసిందే కదా, అవును డాడీ. ఐష్ క్షణంలోనే చనిపోతాను. అయితే మా అంకుల్ దగ్గర ఉండాలి. ఇప్పుడు అక్కడ ఇక్కడ మమ్మీ లేదు, అక్కడ మమ్మీ ఉంటుంది, డాడీ ఉంటాడు, ఆడుకోవడానికి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. నేను అక్కడ నువ్వు ఉండవు కదా డాడీ. సరే అమ్మ, నేను వెళ్ళానా? నా ఆఫీస్ మీటింగ్ క్యారీ ఉన్నాను, కానీ ప్రామిస్ గురించి మర్చిపోకమ్మా. లేరా? బాయ్. డాడీ డాడీ లేవు. ఏమైంది నీకు? లేవు డాడీ. మన చావు పుట్టుక రెండూ ఆ దేవుడి చేతిలో ఉన్నాయి. పుట్టుక చావుకి మధ్య ఉన్న ఒక సమయం మనది. బ్లాస్ట్ అవుట్, ఎంజాయ్, బీ హ్యాపీ. ప్రేమ పంచండి, ప్రేమ పొందండి. నో ఈగోస్, నో ఫైట్స్. ఇఫ్ యూ లవ్ ఎవ్రీవన్ లవ్స్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నీ జననం సహజం కావచ్చు, కానీ నీ మరణం చరిత్రగా మారిపోవాలి. దట్స్ ఇట్.